తెలంగాణ రాష్ట్రంలో కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా కుర్మ సమాజం కోరుతున్న కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. కుర్మ సమాజ అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక పురోగతికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన బిల్లా ఐలయ్య ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. త్వరలోనే కుర్మ సమాజానికి సేవ చేసే నాయకుడిని కార్పొరేషన్ చైర్మన్గా నియమించుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే బిల్లా ఐలయ్య అభినందించారు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా కులస్తుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు కుర్మలు నమ్మకానికి మారుపేరు, మాటిస్తే తప్పరన్నారు తప్ప ఏ ప్రభుత్వాలు కూడా కుర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలే. ఇలా కుర్మ బిడ్డగా, ఏకైక ఎమ్మెల్యేగా నేను అడిగిందే తడుగా మాకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక్క మాట చెప్తే ఇలా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, మంత్రులకు, మా ముఖ్యమంత్రికి క్షణార్థులు తెలియజేస్తూ తప్పకుండా అతి త్వరలోనే కులానికి సేవ చేసే వ్యక్తిని కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తామని చెప్పి తెలియజేస్తూ, గత ప్రభుత్వాలు కుర్మలను ఓటు బ్యాంకే వాడుకున్నాయి తప్ప ఎవ్వరు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయలే. మరి అలా ఏకైక ఎమ్మెల్యే నేను ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అడగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ద్వారా అన్ని కులాలకు గౌరవిస్తూ అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా బీసీలకు పెద్దపీట వేసి బీసీలకు 42% ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో కావాలని కొట్లాడినటువంటి చరిత్ర ఒక గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి అన్ని కులాల తరపున కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.